ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనాల గురించి, అలాగే 500 రూపాయల దర్శనం టికెట్లను ఈరోజే టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఫిబ్రవరి 20వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 59,996 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 22,386 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,24,00,000 రూపాయలు. ఈరోజు కూడా రోజులాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం అంటే దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు కూడా ఎటువంటి స్పెషల్ ఫెస్టివల్స్ కానీ అలా ఏమీ లేవండి. కాబట్టి రోజులాగే యథావిధిగా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇన్ఫాంట్ దర్శనానికి మరియు విఐపి బ్రేక్ దర్శనానికి కలిపి దర్శనం అనేది 1 గంట లోపే పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అనేది సాధారణ స్థాయిలోనే కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగాను లేదు, మరీ తక్కువగాను లేదు. భక్తుల రద్దీ అనేది మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు టీటీడీ వారి నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే 2025 మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవా దర్శనం టికెట్లను ఫిబ్రవరి 21వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవల యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలండి. ఈ సేవా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలో మీరు బుక్ చేసుకున్న ఈ సేవలలో పాల్గొన్న వెంటనే అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి కూడా పంపిస్తారండి. కాబట్టి ఈ 500 రూపాయల ఆర్జిత సేవల టికెట్లతో కూడా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే 2025 మే నెలకు సంబంధించిన విర్చువల్ సేవా దర్శనం టికెట్లను కూడా ఫిబ్రవరి 21వ తేదీనే అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారు. విర్చువల్ సేవా టికెట్స్ అంటే ఇందాక చెప్పిన ఆర్జిత సేవలే అండి. అయితే ఈ విర్చువల్ సేవా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు బుక్ చేసుకున్న సేవని ఆన్లైన్లో చూసి ఆ తర్వాత తిరుమలకు దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందండి అదే టికెట్తో. అయితే ఈ విర్చువల్ సేవా దర్శనం టికెట్ల బుకింగ్ అనేది మామూలు టికెట్స్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు విర్చువల్ సేవా టికెట్స్ బుకింగ్ అప్పుడు ఆన్లైన్లో సేవని చూడటానికి ఒక తేదీని, దర్శనానికి వెళ్ళటానికి ఇంకొక తేదీని, ఈ విధంగా 2 తేదీలను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సేవని చూసి ఆ తర్వాత అదే టికెట్తో మీరు స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. ఈ విర్చువల్ సేవా టికెట్స్ యొక్క ధర అనేది కూడా ఒకరికి 500 రూపాయలు. ఒక ఐడితో ఇద్దరికి మాత్రమే ఈ ఆర్జిత సేవలు కానీ విర్చువల్ సేవను కానీ బుక్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా బుకింగ్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ మరియు యాప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్స్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇవండి ఈరోజు విడుదల చేయబోయే ఆర్జిత సేవా దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు ల్యాప్టాప్ తిరుమలకి తీసుకొని వెళ్ళొచ్చా? నేను కాటేజ్ బుక్ చేసుకున్నాను, సో తీసుకొని వెళ్ళి దర్శనంకి వెళ్లే ముందు కాటేజ్లో లాక్ చేసి వెళ్ళొచ్చు కదా
కొండ మీదికి ల్యాప్టాప్ అలౌ చేస్తారా లేదా అని అడిగారు. అవునండి, అలౌ చేస్తారు. కొండ మీదకి ల్యాప్టాప్ అలౌ చేస్తారు, కానీ తిరుమల టెంపుల్ లోపలికి తీసుకువెళ్ళడానికి అలౌ చేయరు. మీరు ల్యాప్టాప్ని తిరుమల కొండపైకి తీసుకెళ్ళి మీరు చెప్పినట్లుగానే కాటేజెస్లో పెట్టేసి తర్వాత దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే హాయ్ మేడం, ఫిబ్రవరి 24వ తేదీన ఎమ్మెల్యే విఐపి బ్రేక్ దర్శనం అలౌడ్ ఉందా లేదా అని అడిగారు. అలౌ చేస్తారండి. ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం వస్తుంది కాబట్టి సోమవారం నుంచి గురువారం వరకు రికమెండేషన్ లెటర్స్ పైన దర్శనాన్ని టీటీడీ వారు అలౌ చేస్తారు. కేవలం శుక్ర, శని మరియు ఆదివారాలలో మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాన్ని టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 24వ తేదీన సోమవారం వస్తుంది కాబట్టి మీరు ఎమ్మెల్యే విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్ళొచ్చు. అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రికమెండేషన్ లెటర్లను మాత్రమే టీటీడీ వారు స్వీకరిస్తున్నారండి. వేరే ఏ స్టేట్కి సంబంధించిన లెటర్స్ని కూడా టీటీడీ వారు తీసుకోవడం లేదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఇంకొకరు, అదే ఫిబ్రవరి 24వ తేదీన ఇన్ఫాంట్ దర్శనం ఉందా లేదా అని అడిగారు. ఉందండి. ఫిబ్రవరి 24వ తేదీన ఎటువంటి స్పెషల్ ఫెస్టివల్స్ కూడా లేవు కాబట్టి రోజులాగే యథావిధిగా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది మీరు అడిగిన తేదీలో ఉంది. ఇన్ఫాంట్ దర్శనానికి మీరు వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.